హాయ్ అండి. ఈరోజు చూపించేది వంట ఏమిటంటే నేను భవానీ వంటలలో కరివేపాకు కొబ్బరి పొడి చూపిస్తున్నాను. ఇదైనా హెల్త్కు మంచిదే, కరివేపాకు అయినా హెల్త్కు మంచిదే. అందరూ వేయించి చూపిస్తున్నారు కదా. కొబ్బరి వేసి కరివేపాకు వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కు మంచిదే. పిల్లలు కూడా మంచిగా తింటారు, వేడి వేడి అన్నంలో తినొచ్చు దీన్ని. ఈ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒకసారి. ఇదిగోండి, ఒక గిన్నెడు కరివేపాకు కడిగి మంచిగా ఇట్లా ఎండబెట్టుకున్న, నీడలోనే ఎండిపోయినాయి ఈ కరివేపాకు. ఒక 4-5 కట్టలు తీసుకున్న, చిన్న కట్టలు కరివేపాకు. ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నా. ఇదిగో కొబ్బరి, ఒక చిప్ప కొబ్బరి, ఒకటి ఎల్లిపాయ గడ్డ, ఒక పిడికెడు ఒట్టిమిరపకాయలు, ఇవన్నీ తీసుకొని ఇవి కొద్దిగా సెక మీద పెట్టి వేపుకోవాలి. ఇవి ఎలా వేపుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి వేపిన తర్వాత, పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత, జీలకర్ర వేపిన తర్వాత, లాస్ట్లో కరివేపాకు వేసి వేపిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తానంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి పొద్దునే తీద్దామంటే కుదరకపాయి. నేను మీటింగ్ పోతి ఏం చేయాలి, కుదరని పని అయింది. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించిన ఫస్ట్ ఏం చేయాలి, కొబ్బరి వేసుకోవాలి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కొబ్బరి నిల్వ కూడా ఉంటుంది. కొబ్బరి వేసింది కదా ఖరాబ్ అవుతుందేమో అని అనుకోకండి, నిల్వ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కూడా. రోజు ఒక 2 ముద్దలన్నా పిల్లలకు తినిపియాలి, బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలు ఉట్టిగా వేయించిన తర్వాత కొద్దిగా లైట్గా నూనె వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. ఆయిల్ ఒక 5 డ్రాపులు అట్లా వేసుకోవాలి. ఆయిల్ అంతే. ఇట్లా చేసుకొని పొడిలు అన్నీ చేసుకొని ఇంట్లోనే చక్కగా పొడి చేసుకొని ఎప్పుడు తప్పున ఈ ఇడ్లీ కూడా తినొచ్చు, ఉప్మాకి వేసుకొని తినొచ్చు మంచిగా. ఇట్లా వేపాలి. వేగినాయి కదా, సిమ్ములోనే పెట్టుకొని చేయాలి, ఎక్కువ మంట ఆయిల్లో పెట్టొద్దు. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఒట్టిమిరపకాయలు కూడా వేసి ఇట్లా బాగా వేసుకోవాలి. ఇది వేయించిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఉంది కదా, జీలకర్ర కూడా కొద్దిసేపే వేయించాలి. ఎక్కువ వేయించే అవసరం లేదు, మరి నల్లగా అయిపోతుంది. సిమ్ములో పెట్టి వేయించాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఉంటే ఇది మొత్తం వేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఇట్లా వేసేసుకోవాలి, కొద్దిగా ఇప్పుడు ఇది ఇట్లా వేయింది కదా. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా, ఇంకా ఎంత ఉన్నదండి ఆయిల్, ఏంటి చాలు, కొద్దిగా వేసి ఆయిల్ ఇట్లా వేయించుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, తినాలి మంచిగా. వేడి అన్నంలా, ఇడ్లీలా, ఉప్మాలా తింటే కూడా ఎంత బాగుంటుందో. జొన్న రొట్టెకి ఇంకా బాగుంటుంది తింటే. ఎక్కడన్నా టూర్ వెళితే ఇట్లాంటి పొడి కట్టుకొని పోవచ్చు మనము. ఇట్లనే వేసుకోవాలి. నువ్వు చేసే కరివేపాకు పొడి చాలా బాగుంటుంది. కానీ
మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు వాళ్ళకి చేసి ఇస్తుంటే నేను వాళ్ళు అడిగేవాళ్ళు మంచిగా చేస్తావు అని. ఇక అట్లనే టీవీలో కూడా చూపిస్తాం. ఒట్టి కరివేపాకు పొడినే చూపిస్తారు కదా, కొంచెం కొబ్బరి వేసి చూపిస్తే కూడా ఇలా టేస్ట్గా బాగుంటుంది కరివేపాకు పొడి అని చేస్తున్నానండి. మీరు కూడా చూడండి భవానీ వంటలు చూసి జర సర్ప్రైజ్ చేయండి, గంట కొట్టండి. జర నాకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది. చూస్తున్నారు కదా నేను చేసే వంటలు అన్నట్లు అనిపిస్తుంది కదా నాకు కూడా. చూస్తూనే ఉండండి, చూసుకుంటూ పోండి. జర మంచి మంచి చూపిస్తాను మీకు అన్నీ. ఖర్చు లేని పని అండి, ఎంత సింపుల్గా చేసుకునే పని ఇది. ఒక 5 నిమిషాలు ఇట్లా ఏంపినా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ చేద్దాము. కట్ చేసి చల్లారనియాలి. చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత చూపిస్తుంది కొద్దిసేపు చల్లారని. అంత లోపల కబుర్లు చెప్పుకుందాం. పొట్టు తీయకూడదండి, పొట్టు తీయకుండానే ఇప్పుడు ఇది అబ్బో ఇట్లనే మిక్సీకి వేసుకోవాలి, బాగుంటుంది. కరివేపాకు కొబ్బరి పొడి ఇంత బాగుంటాయి. ఇన్ని రోజులు వీడియో తీయలేదు, కొంచెము ఏం చేయాలి తీసేది జర టైం లేకుండే, నా ఫోన్ మంచిగా లేకుండే. పిల్లలు నన్ను ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుందాం. ఇక ఇట్లా పొట్టు తీయకుండానే ఉలుసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని మిక్స్ చేసి దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి ఇంకొక స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నా, ఇంకా కొద్దిగా వేస్తున్నా. రుచికి తగినంత ఉప్పు. కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నా, కొద్దిగా చిటికెడు పసుపు, ఇంతని చిటికెడు పసుపు వేస్తున్నా. వేసి ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి ఉంటుంది కదా, ఇవి మెరిగిపోతాయేమో కానీ కొబ్బరి ఉంటుంది కదా, అది ఫస్ట్ వేసేస్తాను తీసి. ఇంకా అట్లా కూడా వేసుకోవచ్చు, నాకు చిన్న జారు ఉన్నది కాబట్టి, పెద్ద జారు ఎందుకో తిరుగుతలేదు, అది దీంట్లో సరిపోదు అన్నట్టు ఫస్ట్ కొబ్బరి వేసి. మీరు పెద్దది ఉంటే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు, నేనేమో చిన్నది కాబట్టి ఇక కొబ్బరి కాడికి తీసి వేస్తున్నా. హెల్త్కి మంచిదండి కరివేపాకు, కంటికి మంచిది. రోజు నేను పొడి అయిపోయిన కొద్దికి మా ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకుంటాను, కొద్దిగా ఉన్నప్పుడే చేసి పెట్టుకుంటాను. ఇది మాత్రము ఎట్లనో ఒకలాగా పిల్లలకు అన్నంలో వేసేస్తా తిననీకే, నేను ఒళ్ళ అంటే కూడా వేస్తాను. ఇక ఎట్లయినా చేసి తినిపియాలి, ఏం చేద్దాం. వీడియో తీయమని నా కొడుకునే నేర్పిండు నాకు, మమ్మీ ఇట్లా వంటలు వీడియో తీ మమ్మీ మంచిగా చేస్తున్నావు కదా అని. మళ్ళీ ఇప్పుడు సతాయించుకుంటున్నాడు, ఏం చేయలే వీడియోలు పెట్టురా నాకు వస్తలేవు సరిగా. ఒక్కొక్క ఛానల్ మారుస్తాడు, ఇక్కడ నుంచి అక్కడ వస్తాడు, దాంట్లో కొన్ని రోజులు తీసి దీంట్లో కొన్ని రోజులు తీసి ఇబ్బంది అయిపోయింది అబ్బా నాకు. అందుకే పిచ్చి లేచి నేను తీయను పో వీడియోలు అని బంద్ చేసింది కొన్ని రోజులు. అట్లా అయిపోయింది. ఇక అన్నదానం చేస్తా, బయట మంది పిల్లలు పేదోళ్ళు ఉంటారు కదా, రేషన్ బియ్యం ఉంటాయి కదా, వండి ఇక ప్యాక్ చేసి అది కూడా ఒకసారి వీడియో పెడదామంటే ఎందుకు పెడతావు మమ్మీ వద్దు అంటారు. ఏం చేద్దాము, చాలా నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఉన్నది. నాతో డబ్బు ఎక్కువ ఉన్నింటేనా అందరికీ అన్నదానం చేసి మంచిగా బట్టలు ఇచ్చి చేస్తాను. ఇప్పటికైనా ఉన్న కాడికి ఇంతనో అంతనో చేస్తాను నేను.
నాకు ఎంత తోస్తే అంత చేస్తూనే పోతాను. మా ఇంటి తరపు నుంచి వచ్చింది ఉన్నది, ఏం చేద్దాం, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా గట్లనే చేసేవారు అందరికీ. వాళ్ళ గుణమే నాకు వచ్చేసింది. నాతో ఉన్నప్పుడు మాత్రం ఎవరికి కాదనకుండా హెల్ప్ చేస్తాను నేను. కానీ చేసుకుంటేనే వెళ్తుంది అబ్బా. నాదేమో ఉన్న గవర్నమెంట్ జాబ్ కాదు, నాకు ఏమీ కాదు. నా బిడ్డలు చేస్తున్నారు, నేను తింటున్నా ఇంట్లో కూర్చొని. ఏదో ఒకటి చేసుకుందామని చేస్తే కూడా చేయనివ్వదు. ఏం చేద్దాం, వద్దు మమ్మీ నువ్వు బయటికి ఇన్ని రోజులు చేసినావు కదా, ఇప్పుడు మేము చేస్తామని. నా బిడ్డలు చాలా మంచివాళ్ళు అబ్బా, నాకు చేసి వెళ్తున్నారు. కూర్చునబెట్టి ఎవరైనా నా బిడ్డలు నడుపుతారా? నా బిడ్డలు నేను ముసలిదాని అయిపోయినాను. వాళ్ళు డ్యూటీలోకి పోయి నాకు అంతా చేసి పెట్టి నన్ను ఇంట్లో కూర్చుని నన్ను పోషిస్తుంది. ఇప్పుడు కొబ్బరిలు అన్నీ తీసుకున్నా. కొద్దిగా నల్లగా అయిపోయినాయి అనుకుంటా, కానీ కావు. ఇప్పుడు మిక్సీ పడతా. చూసినావా, నల్లగా అయినాయి కదా, ఎట్లయింది కలర్. మిక్సీ పట్టిన కొబ్బరి కాడికి తీసి ఒక బౌల్ వేసుకుందాము. దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టేస్తా. నా ముఖం కనిపిస్తలేదా? చాలా బాగుంటుంది. కొబ్బరి, కరివేపాకు ఇవి వేసి చేసింది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇవి కూడా మొత్తం వేసేసుకొని ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇదిగో కరివేపాకు, మిరపకాయలు అన్నీ ఇట్లా వేసిన ఇది కూడా మిక్స్ చేస్తా. చూసారా ఎట్లయింది మిక్సీ, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ పొడి ఉన్నది కదా, ఇది కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒక తిప్పుదాం. ఇప్పుడు అంతా కలిసిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఇట్లా కలపలేము కదా. నా చిన్న జార్ ఉన్నది కాబట్టి ఇట్లా వేస్తున్నా. మీరు అట్లా ఏమి వేసుకోకండి. మీరేం చేయండి అంటే మొత్తం ఒకటేసారి పెద్ద దాంట్లో వేసి ఇట్లా తిప్పి ఇట్లా తిప్పాలి. ఒక్కటేసారి ఇట్లా బర్రు మనం ఎట్లా అనుకో మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత బాగైంది, కలర్ఫుల్ బాగుంది కదా. వేసేద్దాం దీంట్లో. చాలా సూపర్ ఉంటుందండి కరివేపాకు కొబ్బరి పొడి. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది.
చాలా బాగుంటాయండి. వేడి వేడి అన్నం వేసుకొని తింటే నా సామిరంగా ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. వంటిల్లు అంటేనే మనకు ఎంతో తృప్తి. ఆడవాళ్ళకు వంటిల్లే తృప్తి. ఆహా, సూపర్ టేస్ట్ వేస్తా. సూపర్ అయ్యింది. ఎంత బాగా అయిందో. ఒక స్పూన్ పెట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. కరివేపాకు, కొబ్బరి పొడి. ఇది మొత్తము ఒక గాజు సీసాలో పెట్టుకుంటాను నేను. ఒక గాజు సీసాలో డబ్బాను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగానే ఉండేనండి కరివేపాకు, అందుకనే కొద్దిగానే చూపించిన. లేకపోతే ఇంత తయారు చేస్తాను పొడిని. ఇంత తయారు చేసి ఇంత డబ్బా నిండా నింపి పెట్టుకుంటాను నేను. కరివేపాకు పొడి ఎక్కువ ఉంటుంది మా దగ్గర. కొబ్బరిలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగానే వేసిన. ఎక్కువ తీసుకొస్తే గుడిలో పోయి కొబ్బరిలు ఇవ్వమంటే ఇస్తారు. ఈడ వెంకటేశ్వర్ల గుడిలో మా దగ్గర. అవన్నీ తెచ్చి ఎండబెట్టి అప్పుడు ఈ పొడిని వేసుకుంటాను నేను. కొబ్బరిలు ఏం చేస్తావమ్మా అని అడుగుతారు. పూజలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇట్లా పొడి వేసి పెట్టుకుంటాము. అట్లానమ్మా, మాకు కూడా ఒకసారి తీసుకురామ్మా అంటారు. నేను పోను, వాళ్ళకి ఇయ్యను అన్నట్లు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి చేసిన. మళ్ళీ ఎక్కువ తెచ్చి వాళ్ళకు కూడా పూజలకి ఇచ్చేసి వస్తా. చేసి అడిగిండు. అయిపోయిందండి. ఈ రోజుకి ఈ వీడియో అయిపోయింది. ఈ కరివేపాకు పొడి, కరివేపాకు కొబ్బరి పొడి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చెయ్యండి. చేసి కామెంట్స్ పెట్టండి భవానికి తప్పకుండా, సరేనా? కొంచెం నా పిల్లలు సతాయిస్తున్నారు నాకు యూట్యూబ్లో పెట్టాలని. నాకేమో కెమెరా లేదు, ఫోన్ల నుంచే చేస్తున్నా. అది ఎట్లా పెట్టాలో వెరైటీగా చేసి చూపిస్తున్నారు. ఫస్ట్ ఒక రకంగా చూపించింది మా అబ్బాయి, వస్తుండే నాకు అది పెట్టడానికే. ఈ వీడు ఒక రకం చేస్తున్నాడు. అట్లని నాకు యూట్యూబ్లో ఎక్కడ ఏం పెట్టాలో, తీసిన వీడియోలు ఎట్లా పెట్టాలో నాకు అర్థం అవుతలేదు. వానికి ఇప్పుడు తీసిన వీడియో అడిగితే రేపు పెడతాడు, ఎల్లుండి పెడతాడు. ఏం చేయాలి? నాకేమో వీడియోలు తీసుడు ఇష్టం, మా పిల్లలేమో ఇక ఇట్లా సతాయిస్తున్నారు ఈ మధ్యన. అందుకనే ప్రాబ్లం అయ్యింది, తీయలేదు ఇన్ని రోజులు. ఇదొకటి కొంచెం ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉండే, అట్లని తీయలేదండి. ఇప్పుడైతే ఇక కంటిన్యూ మా పిల్లలతో కొట్లాడి మరి తీస్తా వీడియో. అమ్మా, నన్ను తీయొద్దంటారా వీడియోలు? అట్లెట్లా ఊరుకుంటానండి. నాకు వీడియోలు తీసుడు అంటే చాలా ఇష్టం. పేదోళ్ళకి అందరికీ అన్నదానం చేయాలంటే ఇష్టం. బట్టలు ఈటలు పేదోళ్ళకి పెట్టాలంటే ఇష్టం. కానీ నా చేతిలో డబ్బులు లేవు. ఏం చేద్దాం? ఉన్నప్పుడు పెడతా. సరే, బాయ్ అండి. మళ్ళీ రేపు కలుగుదాం. రేపు కొంచెము బయటికి వెళ్ళేది ఉన్నది. పోయి వచ్చిన తర్వాత శ్రీశైలం పోవాలి. పోయి వచ్చిన తర్వాత వీడియోలు తీసిన పెడతాను. బాయ్.